ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. మన ఇంట్లో ఎక్కడైనా సరే, మన ఇంట్లో ఏదైనా సరే నెగటివ్స్ ఉంటే మన ఇంటికి మనం తీసుకోవలసినటువంటి దృష్టి, అసూయ, ఆగ్రహం, ఆ తర్వాత చెప్పాలంటే కనుక ఎదుట వాళ్ళ యొక్క అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి దృష్టుల ద్వారా దిష్టి తగులుతూ ఉంటుంది. అదే నరపీడ, నరఘోష అంటూ ఉంటాము. మన ఇంటికి మనం తీసుకోవలసినటువంటి విధానం ఏంటంటే కనుక గురువారం కానీ ఆదివారం కానీ మనం ఈ యొక్క దిష్టి నివారణ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే కనుక కొంచెము సున్నము, తర్వాత పసుపుతో ఎర్రటి నీళ్లు తయారు చేసుకున్నాం. ఇదిగో సున్నము కనిపిస్తోంది కదా, సున్నము పసుపు, ఇదిగో లోపల సున్నం ఉంది, పసుపుతో ఎర్రటి నీళ్లు తయారు చేసుకున్నాను. తయారు చేసుకొని ఒక పుష్పం ఇందులో ఉంచి, ఏ విధమైన దృష్టి దోషాలు కూడా నా ఇంటికి ఉండకూడదు సుమా అని మనకి గడప దేవత అయినటువంటి గౌరీమాతకి 4 పుష్పాలు, పసుపు, కుంకుమలు, ఆ తర్వాత చక్కగా అలంకరించాం. ఏముంటుంది, మన పువ్వులతోటి అలంకరించాం, తర్వాత పసుపుతో అలంకరించాం, ముగ్గు పెట్టాము, ఆ తర్వాత ఇచ్చేసాము. ఇదే ముగ్గు, ఇదే విధానము ఈ గుమ్మానికే కాదు, దేవుడి గడపకి, ఆ తర్వాత వెనక గడపకి కూడా మీరు చేసుకోండి. శుచి శుభ్రత చాలా ముఖ్యం. అయితే ఈ ఎర్ర నీళ్లతో, ఈ యొక్క గుమ్మడికాయతో మన ఇంటి దుష్టి ఎలా పోతుందో చూద్దాం. మీకు ఏ విధమైన కష్టాలున్నా నష్టాలున్నా సరే ఈ ఎర్ర నీళ్ళు పట్టుకొని దీనిలో మధ్యవేలు పెట్టుకొని ఓం సంకల్పాయ నమః, శివాయ గురవే నమః, శివసంకల్పాయ నమః, ఓం శివాయ గురవే నమః, శివ సంకల్పాయ నమః అని ముమ్మారు అనుకుని చక్కగాని దీన్ని మొట్టమొదట మన యొక్క గడప లక్ష్మీ గౌరమ్మకి మనం దిష్టి తీస్తున్నాం. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్తు. ఇది ముమ్మారు క్లాక్ వేజు, యాంటీ క్లాక్ వేజు తీసాం. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్తు. ఇది ముమ్మారు తీసేసాం కదా. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే కనుక మనం నుంచున్నటువంటి ఎవరైతే ఏ వ్యక్తి అయితే దిష్టి తీస్తున్నారో అక్కడి నుంచి కింది వరకు కూడా మనము నేలను తాకిచ్చండి. నేలను తాకిచ్చి అలా ముమ్మారు చేసుకోండి. చేసుకుంటే కనుక మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలు, అనారోగ్య కారకత్వాలు, ఏదైతే ఇంట్లో ప్రాబ్లమ్స్గా ఉందో, మీరు ఏం మాట్లాడినా సరే అవతలి వాళ్ళకి చెడుగా వినిపిస్తుంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇది చాలా చక్కని రెమెడీ అనమాట. అలా 7 times మీ యొక్క నుదురు దగ్గర నుంచి తలపై నుంచి క్రింది వరకు కూడా తాకించి ఆ తర్వాత అది ఇలా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఓం అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః ఘోరతరేభ్యః అస్త్రురుద్రరూపేభ్యః ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్తు. ఏ విధమైనటువంటి గ్రహ పీడలు, చీడలు ఏమున్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోవాలి. ఓ యొక్క ఈశ్వర పరమేశ్వర, ఆది అంతము లేనటువంటి వాడా, నీకు మొక్కుతున్నాను, ఈ దిష్టి దోషము నా గృహానికి పోవాలి సుమా అని మనము ఈ గుమ్మడికాయని చక్కగా మనము కొట్టేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క గుమ్మడికాయకి మనము ఆ భగవంతుడైనటువంటి అంటే గుమ్మడికాయ లాంటి భూమిని వరాహ అవతారంలో ఆ మూర్తిగా మహావిష్ణువు ఎత్తడం జరిగింది. అప్పటి నుంచి కూడా గుమ్మడికాయ శుభకార్యాలన్నింటికీ కూడా వాడబడుతూ ఉంటుంది. అందువలన మీరు ఏ గృహంలో ఉన్నా కూడా ఈ రెమెడీ చేసుకోండి. పసుపు ఓం గంగణపతే నమః, విఘ్నాలు లేకుండా ఉండాలి నా గృహం. ఓం గంగణపతే నమః, ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి గంగణపతే నమః, వాస్తు పురుషాయ నమః, ఓం వాస్తు పురుషాయ నమః. ఓం ఈశానస్యమిదం సర్వం యత్ పూజం యత్ పర్షం ఓం తతో మృతత్వమశ్నుత ఇతి
యా ఏవం వేద స విష్ణురేవ భవతి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్తు అని యొక్క ఈ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఇది ఇలా వదిలివేసి తర్వాత మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఇప్పుడు చూశారు కదా, ఈ గుమ్మడికాయని గుమ్మానికి అటు ఇటు పెట్టేసాము. ఎర్రనీళ్ళు మధ్యలో ఉన్నాయి కదా, ఈ గుమ్మడికాయని ఈ ఎర్రనీళ్ళని కూడా మీరు కాసేపు ఉంచి ఆ తర్వాత బయట ఎవరైనా చూడనటువంటి తిరగనటువంటి ప్రదేశానికి పట్టుకెళ్ళి మీరు వేసేయండి. వేసేస్తే కనుక తప్పనిసరిగా ఇంట్లో అనారోగ్య పరిస్థితులు పోతాయి. దృష్టి దోషం నరుడి కంట్లో నల్లరాయి కూడా బద్దలొస్తుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. అసూయలు, పగలు, ద్వేషాలు ఏమైతే ఉన్నాయో, మీ ఇంట్లో ఏదైతే అనారోగ్యం ఉందో, ఏదైతే డబ్బులు వచ్చినా కూడా ఖర్చు అయిపోతున్నాయో అన్నిట్లకి కూడా ఇది చక్కని రెమెడీ. ఈ గుమ్మడికాయ రెమెడీ చేసుకోండి. మీరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా సుఖంగా జీవిస్తారని తలుస్తున్నాను. చిన్నపిల్లలకు కూడా ఈ విధమైనటువంటి ఇక్కడ నుంచోబెట్టి చిన్నపిల్లలకు కూడా మీరు చక్కగా దిష్టి తీయవచ్చు. ఇదే విధానంలో చేయొచ్చు. అది కూడా చాలా మంచిది, ఉపయుక్తంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.